షలోం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. బట్ was strengthened in his faith and gave glory to God, being fully persuaded that God had power to do what he had promised. లేఖనాల ఆధారంగా అబ్రహాము 75 సంవత్సరాల వయసున్నప్పుడు దేవునితో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 175 సంవత్సరాల వయసులో చనిపోయారు. అంటే 100 సంవత్సరాలు దేవునితో తనకున్న అనుబంధం. లేఖనాలలో హార్డ్లీ 8 or 9 టైమ్స్ మాత్రమే దేవుడు అబ్రహాముతో సంభాషించినట్లు చూస్తాం. మరి అబ్రహాముకు అంత విశ్వాసం ఎలా కలిగింది? మనకైతే బైబిల్ ఉంది. దేవుని విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని గూర్చి బోధించడానికి ఎంతోమంది దైవ సేవకులున్నారు. అన్నిటికీ మించి అనుదిన ప్రార్థనల్లో దేవునితో సంభాషిస్తూ ఉంటాం. కానీ దేవుని పట్ల, ఆయన వాగ్దానముల పట్ల ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవితంలో సంభవించే ఆలస్యాలు, నిరుత్సాహాలలో దేవునిపై ఆనుకోవటానికి మనకు బలం కావాలి. మనం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండటానికి బలం కావాలి. ఏ విజన్ ఈజ్ ఎ పవర్ఫుల్ థింగ్. ఏదైనా పనిని విడిచిపెట్టేటప్పుడు ఒక్కసారి వెనుతిరిగి ప్రారంభించిన మొదటి అడుగులోని ఉద్దేశం ఏమిటి అని గమనించుకుంటే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవటానికి, దేవుని సన్నిధిలో చేసుకున్న కమిట్మెంట్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉండటానికి శక్తివంతులమవుతాం. క్రీస్తే మనకు గురిగా కలిగి ముందుకు సాగుదాం. ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సుదీర్ఘ ప్రయాణాలలో మీరు చూడగలిగిన భవిష్యత్తును విశ్వాస నేత్రాలతో మేము కూడా చూచి ధైర్యము తెచ్చుకోవటానికి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.